బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో కెనరా బ్యాంక్లో స్కీమ్స్ ఉన్నాయి కొన్ని. అంటే గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉంటాయో, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఏవైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇవి అంటే ఏదైతే కెనరా బ్యాంక్ ఉందో గవర్నమెంట్ ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, పబ్లిక్ సెక్టార్ యూనిట్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, దాంట్లో ఏవైతే స్కీమ్స్ కానీ పథకాలు ఉన్నాయో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క పథకం కానీ ఒక స్కీమ్ గురించి కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా ఏంటిది అనేది చూద్దాం. ఫస్ట్గా కెనరా బ్యాంకు స్త్రీ శక్తి, స్త్రీ ఫీమేల్ స్త్రీ శక్తి అదేంటిది అనేది, దాని మీద ఆ స్కీమ్ యొక్క వివరాలు ఏంటిది అనేది చూద్దాం. ఈ కెనరా బ్యాంకు స్త్రీ శక్తి ఏదైతే ఉందో ఇది ఎవరికి ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది చూద్దాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఇస్తారు. తర్వాత నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ వాళ్ళకి ఇస్తారు, అంటే విలేజెస్లో డిస్ట్రిక్ట్లో అట్లా ఉన్న వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఏదైతే అంటే ఉమెన్ గ్రూపులు ఉంటాయి, అంటే డ్వాక్రా సంఘాలని, డ్వాక్రా మహిళలు విలేజెస్లో ఏదైతే ఒక అంటే గ్రూప్గా అనమాట, ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడతారు, వాళ్ళకి ఇస్తారు. ఇది ఏదైతే ఉందో ఇది ఏం చేస్తారు, ఎలా ఇస్తారు అనేది చూద్దాం. వీళ్ళు ఎవరైతే మెంబర్లు ఉంటారో వాళ్ళకి అంటే కొత్తగా అంటే ఉమెన్ ఎంటర్ప్రీనియర్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఈ లోను. ఈ స్కీమ్ ఏంటిది, పథకం ఏంటంటే లోన్ కిందే, లోన్ అన్నట్టే సింపుల్గా. ఈ లోన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఎలా రీపేమెంట్ చేయాలి, మినిమం ఎంత ఉంటుంది, ఎంతవరకు మ్యాక్సిమం ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలనేది చూద్దాం. అయితే వాళ్ళకి ఏదైతే బిజినెస్ అంటే డ్వాక్రా మహిళలు కానీ లేకపోతే వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, ఏ బిజినెస్ అనేది ఏవేవి ఉన్నాయో అవన్నీ చెప్తాను నేను. ఆ బిజినెస్లో వాళ్ళకి ఒక 2 years మినిమము ట్రాక్ రికార్డు ఉండాలి, అంటే బిజినెస్ చేస్తున్నట్టుగా ఒక రికార్డు ఉండాలి. తర్వాత వాళ్ళు ఏవైతే ఈ స్కీమ్స్ అంటే మన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ నుంచి ఉన్నవాళ్ళు, తర్వాత ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఐడెంటిఫై చేస్తారు ఫస్ట్ వాళ్ళ ద్వారా. చేసిన తర్వాత ఇది టర్మ్ లోన్ ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ అంటే 2 బిజినెస్ కింద మళ్ళీ చేసుకోవడానికి పెంచుకోవడానికి, టర్మ్ లోను, వర్కింగ్ క్యాపిటల్. తర్వాత ఇది ఈ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, వాటిల్లో సెలెక్ట్ చేస్తారు. మినిమం 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తారు. మినిమం 50,000, మ్యాక్సిమం 5 lakhs వరకు. ఇది ఈ స్త్రీ శక్తిలో ఫీమేల్ ఎంటర్ప్రైనర్కి. తర్వాత ఇది జనరల్గా ఏంటంటే ఇది దేని కిందకి వస్తుందంటే ముద్రా అగ్రికల్చర్ ఎలైడ్ స్కీమ్ కిందకి వస్తుంది. ఇది ఏదైతే అప్లికేషన్ ఉందో ఈ అప్లికబుల్ అనమాట. ముద్రా లోన్లు అంటారు, ముద్రా వ్యవసాయ అగ్రికల్చర్ లోన్లు. తర్వాత దీనికి ఏదైతే బ్యాంక్ లోన్ ఇస్తుంది అనమాట, ఇప్పుడు కెనరా బ్యాంక్ లోన్ ఇస్తుంది. దీని కింద CGFMU, దాని కింద కంపల్సరీగా CGFMU దాని కింద అండర్ కవరేజ్ ఉంటుంది. అదేంటిదో చూద్దాం. CGFMU గ్యారంటీ స్కీమ్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్. CGFMU అంటే ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్. ఇది దాని యొక్క CGFMU ఫుల్ ఫామ్. ఈ దాని కింద కవరేజ్ అవుతుంది, ఈ CGFMU కింద కవరేజ్ అవుతుంది. CGFMU అంటే ఏంటిది, మనకి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్. తర్వాత ఇక ఇంట్రెస్ట్ వచ్చి దీనికి కొలటరల్ సెక్యూరిటీస్ అట్లాంటివి ఏమి అవసరం లేదు. 5 lakhs వరకు లోన్ ఉంటుంది, క్రెడిట్ గ్యారంటీ ఫీజు ఉంటుంది. దాంతో మినిమం మనకి పీరియడ్ వచ్చి మ్యాక్సిమం 5 years వరకు ఉంటుంది. మనకి ఏదైతే ఈ రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో క్రెడిట్ గ్యారంటీ ఫీజు నుంచి లోన్స్ 5 lakhs వరకు ఉంటుంది. అది మ్యాక్సిమం పీరియడ్ 5 years వరకు ఉంటుంది. తర్వాత మనము లోన్ ఏదైతే తీసుకుంటామో దాంట్లో పీరియడ్ ఉంటుంది, అంటే మ్యాక్సిమం పీరియడ్ 3 years ఉంటుంది. మనం ప్రాంప్ట్గా పేమెంట్ చేస్తే రెగ్యులర్గా ఇన్సెంటివ్లు ఉంటాయి. గుడ్ రీపేమెంట్ చేస్తే వాళ్ళకి 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత
ఈ టర్మ్ లోన్ ఏదైతే ఉందో 5 years 3 months అనమాట, రీపేమెంట్ హాలిడేస్ ఉంటాయి. 5 years 3 months ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ కింద వచ్చి 12 months టెనబిలిటీ ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ కింద 12 నెలలు. తర్వాత ఏదైతే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు లాస్ట్ 2 years వీళ్ళు సబ్మిట్ చేయాలి. చేసి ప్రాజెక్ట్ బ్యాలెన్స్ షీట్లు అవి ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, వాళ్ళు ఏదైతే సేల్స్ ట్యాక్స్ కానీ, ఈ కొటేషన్స్ అవన్నీ కూడా 30 ఉంటాయి. అవన్నీ ఏమేమి చేయవచ్చు ఆ 30 చూద్దాం. మష్రూమ్ యాక్టివిటీస్, పుట్టగొడుగులు కానీ, హై వాల్యూ క్రాప్ కల్టివేషన్ గ్రీన్ హౌస్లు, అంటే గ్రీన్ హౌస్లు అని అంటారు. అంటే ఏంది, ఎండ వేడి వర్షానికి తట్టుకుంటూ గ్రీన్ హౌస్లు కడిచి లోపల ఒక విధమైన టెంపరేచర్ పెట్టి మనం చేసేయటానికి గ్రీన్ హౌస్లు అంటారు. వాటికి ఇస్తారు. పాలీ హౌస్లు, డైరీ యూనిట్లు, అంటే బర్రెలు, ఆవులు, డైరీ పాలై అవి పెట్టుకోవటానికి. పౌల్ట్రీలు, కోళ్ళ ఫారాలకి, అవి 500 కోళ్ళ వరకు యూనిట్ ఫామ్, బ్రాయిలర్ కోళ్ళకి. తర్వాత సెరికల్చర్ యూనిట్, తర్వాత పిసికల్చర్ యూనిట్, ఫ్లోరికల్చర్ యూనిట్ అంటే పూలు అవన్నీ చేయటానికి. తర్వాత గోట్ షీప్ అంటే గొర్రెలు మేకలు పెంచుకోవటానికి. బ్యూటీ పార్లర్లకి, సెలూన్ మంగళ షాపులకి, తర్వాత టైలరింగ్ షాపులకి, తర్వాత రూరల్ ఎకో టూరిజం, రెస్టారెంట్లు, ఇంటర్నెట్ కేఫ్లు, ఫోటో కాపీలు, టీ ఐస్ క్రీము, కూల్ డ్రింక్సు, మిల్క్ షాపులు, కిరాణం కొట్లు, స్టేషనరీ షాపులు, కాస్మెటిక్ షాపులు, ఫ్రూట్స్ పండ్ల కొట్లు, కూరగాయల కొట్లు, అప్పడాలు, స్నాక్స్, పిండి మిల్లు, ఆయిల్ ప్రాసెసింగ్ అంటే గానుగ మిల్లులు, తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్, వీవింగ్ నేత మిల్లులు, టెక్స్టైల్ బ్యాగ్స్, తర్వాత కవర్లు, బాస్కెట్లు, బుట్టలు, సిరామిక్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీలు, తర్వాత గాజులు, బ్యాంగిల్స్, గ్లాసులు, అగరబత్తీలు, క్యాండిల్స్, వీటన్నిటికీ మనకి 30 ఉన్నాయి. అవి ఆ 30 యాక్టివిటీస్కి లోన్ ఇస్తారు. ఇది స్త్రీ శక్తి. 30 50,000 నుంచి 5 లక్షలకి ఇస్తారు. ఇది కెనరా బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది స్త్రీ శక్తి. అయితే సింపుల్గా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. కేవైసీ సబ్మిట్ చేయాలంటే ఆధార్, పాను, ఏవైతే ప్రూఫ్ ఇన్కమ్, వాళ్ళ రెసిడెన్షియల్ ప్రూఫ్లు, ఫోటోలు, అప్లికేషన్ ఫాము ఫిలప్ చేయాలి. వాళ్ళు ఏమేమి బిజినెస్ చేస్తారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. తర్వాత వీళ్ళు ఏదైతే అంటే ఎన్ఆర్ఎల్ఎం, ఎస్ఆర్ఎల్ఎం అని మనం అనుకున్నాం కదా, దాని కింద వాళ్ళు ఉండాలి మెంబర్గా. తర్వాత డిక్లరేషన్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఓనరు అవి వెబ్సైట్లు కానీ, అదే మన ఓనర్షిప్ యాక్టివిటీస్ కానీ, తర్వాత ఏదైతే మనం పర్చేజ్ చేస్తామో అవన్నీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళకి బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ అవన్నీ కూడా ఈ 30 ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో వాటికి సంబంధించి మనము చేసుకోవచ్చు. ఇకపోతే ఇవన్నీ కూడా మనము ఏం చేయాలి అంటే, మీరు ఎవరైతే ఇటువంటి ఏవైతే వీడియో విన్నారో, మీరు మీ దగ్గరలో ఉన్న కెనరా బ్యాంక్కి వెళ్తే అక్కడ బ్రాంచ్ మేనేజర్ కానీ కెనరా బ్యాంక్కి వెళ్ళి ఇటువంటి స్కీమ్ ఉంది అని వాళ్ళని అడిగితే అక్కడ అప్లికేషన్ ఫామ్ కానీ, ఇంకా ఏదైతే కెనరా బ్యాంకు సంబంధించిన బ్రాంచ్ మేనేజర్, కాకపోతే ఇంకా ఏంటిదంటే జోనల్ ఆఫీస్ అని, రీజనల్ ఆఫీస్ అని, ఆ బ్రాంచ్ మేనేజరు వాళ్ళు ఎవరో మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు. లేదు బ్రాంచ్ మేనేజర్ మీకు దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వటానికి వీలవుతుంది. ఇది సింపుల్గా కెనరా బ్యాంక్ యొక్క స్త్రీ శక్తి. కెనరా బ్యాంకు కెనరా స్త్రీ శక్తి, దీని పేరు ఫీమేల్ అనమాట. అంటే ఈ స్కీమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. గవర్నమెంట్ నుంచి ఏవైతే పథకాలు, స్కీమ్స్ ఉన్నాయో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసమే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.